ఇవాళ నేను ఊర్లో ఉన్న మా ఇల్లు హోమ్ టూర్ అనేది చూపిస్తాను. అయితే యాక్చువల్గా ఇది లాస్ట్ మంత్ పెట్టాల్సింది. అప్పుడు మేము అందరం వచ్చాం కదా ఊరు కొలుపులప్పుడు, అప్పుడు పెడతానని చెప్పాను కానీ నేను తీయలేదన్నమాట హడావిడిలో. సో ఈరోజు అయితే అన్ను నేను వచ్చినాం కదా, సో తను ఉన్నాడు కాబట్టి నాకు హెల్ప్ చేస్తాడని చెప్పి హోమ్ టూర్ అయితే వీడియో షూట్ చేశాము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ కనిపిస్తుంది తాడి చెట్టు అయితే ఇది మాదే అన్నమాట. ఇంకొకటి కూడా ఉండే, అదైతే కొట్టేశారంట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అక్కడ పక్కన వాళ్ళ ఇల్లు ఉంది చూడండి, అక్కడి వరకు ఈ ప్లేస్ అంతా కూడా మాదే అన్నమాట. సో ఇదైతే ఎంటీ ఉంది, ఇది ఇంటి ముందు ప్లేస్ అన్నట్టు. ఇక్కడ మొత్తం చెట్లు ఉంటే మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు మొన్న మొత్తం క్లీన్ చేపించేసిందంట. ఆ తర్వాత ఇటు ముందైతే ఇల్లు చూస్తే సో యాక్చువల్గా ఇక్కడ మేము ఎవరం ఉండం కదా, ఒక 1 మంత్ నుంచి అత్తమ్మ వాళ్ళు ఉంటున్నారు కాబట్టి కొంచెం పాతబడే ఉందన్నమాట. ఎక్కువగా మేము ఎవరం ఉండం కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెము ఇల్లు అనేది కొంచెం నీట్గా అయిపోయింది. సో ఇది ముందన్నమాట. ఇదైతే రీసెంట్గానే వేయించారు ఆ ముందు షెడ్. లోపలికి వస్తే అయితే మొత్తం 2 రూమ్స్ అన్నమాట. ఇదైతే ఒక పెద్ద హాల్ లాగా ఉంది ఇక్కడ. ఇక్కడ అండ్ ఇంకోటేమో పక్కన ఇంకో రూమ్ ఉంది. ఇక్కడ ఏమంతా కూడా లేవు, అంటే ఏమో వస్తువులు లేవు, ఇంకేం తీసుకురాలేదు మేము. అంటే అక్కడే ఉంటున్నాం కదా, అన్ని వస్తువులు అక్కడే ఉన్నాయి అన్నట్టు, ఇంకేం తీసుకురాలి. ఇక వచ్చిన కాడికి మా అత్తమ్మ యూజ్ అయ్యే మాత్రము చిన్న చిన్నగా అట్లా వచ్చినప్పుడల్లా తీసుకొచ్చింది. సో పైన అయితే ఇది ఇట్లా గూనె పెంకులు ఉన్నాయి అన్నట్టు. భలే చల్లగా ఉంటుంది అసలు ఇక్కడ మా ఇంట్లో అయితే. మేము ఊరికి వచ్చినప్పుడు కొత్తలో అందరు అన్నారు మీ ఇల్లు మంచిగా ఉంటుంది, చల్లగా భలే ఉంది కదా ఇంత వేడిలో కూడా అని చెప్పేసి. నేనేమో అనుకున్నా కానీ అప్పుడు భలే ఉండే, చల్లగా ఉంది మాకు అసలు. మేమైతే అంత వేడిలో కూడా ఇక్కడ లోపల రూమ్లో పడుకున్నాము. సో ఇది వెనక సైడ్ రూమ్ అన్నమాట. ఇంకోటి వెనక సైడ్ రూమ్ ఇది కొంచెం చిన్నగా ఉంది ఈ రూము. ముందైతే హాల్ టైప్ కొంచెం పెద్దగా ఉంది. సో ఇక్కడ ఈ చిన్న కిటికీ భలే ఉంది కదా, అసలు ఇల్లుని చూస్తే మంచి విలేజ్ థీమ్ ఇల్లు చూసినట్టే అనిపించింది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు. బాగుంది. సో ఇక్కడ ఇట్లా చిన్నగా ఇట్లా బోర్డ్స్ లాగా పెట్టారు ఏమైనా పెట్టుకోవడానికి. ఇక మా అత్తమ్మ అయితే అందులో ఇవన్నీ పెట్టుకుంది, చెద్దర్లు అవి ఇవి. సో ఇది వెనక సైడ్. మళ్ళీ వెనక సైడ్ అయితే మొత్తం మాకు ఇక్కడ కరివేపాకు తోటనే ఉందన్నట్టు. మేమేమో అక్కడ ఒక 30 రూపీస్ 20 రూపీస్ పెట్టి కరివేపాకు కొనుక్కుంటే ఇక్కడనైతే ఫుల్ ఉంది. సో ఆ వెనుక ప్లేస్ అయితే మాది కాదు, ఇక్కడ కట్టు ఉంది కదా, ఈ కట్ట ఈ టేకు చెట్లు ఇక్కడ నుంచి అటు వెనుక సైడ్ వరకు మాత్రమే మాదన్నమాట. సో ఇది మళ్ళీ ఇటు పక్కన వాష్రూమ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఈ కంకర ఇసుక ఇటుక ఇదంతా ఎందుకు పోయించారంటే, నేను చెప్పాను కదా అత్తమ్మ మావ ఇక్కడే ఉంటున్నారు, ఇల్లు పని చేపిస్తున్నారు అని చెప్పి. సో ఇక్కడ మొత్తం ఇలా గచ్చు చేపించి ఇక్కడ ఇది వాటర్ కోసం అని చెప్పి మోటార్ వేయించారు మొన్ననే. వాటర్ ఇబ్బంది అవ్వద్దని చెప్పి. మేము అంతకుముందు వచ్చినప్పుడు మాకు బాగా ఇబ్బంది అయింది వాటర్ కోసం, అప్పుడు రాలేదు. సో అందుకే ఇదైతే చేపించారనమాట. ఇంకా వర్క్ అనేది ప్రాసెసింగ్లోనే ఉంది, జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవరు పని వాళ్ళు రావట్లేదు కాబట్టి కొంచెం డిలే అవుతుందన్నమాట. సో ఇక్కడ ప్లేసు ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్ కనిపించే ప్లేస్ అది చింత చెట్టు అటు వెనక సైడ్ మొత్తం మాదే అన్నమాట. ఈ ప్లేస్ అంతా మా మావయ్య కొన్నారు. సో మొత్తానికైతే ఇదన్నమాట మా ఇల్లు హోమ్ టూర్. నేను ఇంకా మా ఇల్లు అనేది మొత్తం తీసేసి వేరేలా కట్టాలని చెప్పి మా మామయ్య ప్లాన్ చేస్తున్నారు. అది కూడా మేబీ ఇయర్ అవుతుంది కావచ్చు. అప్పుడు మళ్ళీ ఇంకో హోమ్ టూర్ అనేది చేసి మంచిగా చూపిస్తే అప్పుడు మేము అక్కడున్న సామాన్లు మొత్తం కూడా ఇక్కడికి షిఫ్ట్ చేస్తాము. సో ఈరోజైతే వర్షం వస్తుంది, మేము వచ్చిన వేళ విశేషము. వెదర్ కూడా భలే ఉండే అసలు. ఇక మేమైతే చెరువు దగ్గరికి వెళ్దామన్నట్టు ప్లాన్ చేసుకుంటున్నాము. సో అవనేది అప్కమింగ్ షార్ట్లో చూడండి. మొత్తానికైతే మా ఇల్లు హోమ్ టూర్ అయితే ఇదన్నమాట. మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒక లైక్ కూడా కొట్టండి. బాయ్.